హమ్మయ్య! ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. హ్యాపీగా చిల్ అవ్వచ్చు. లైఫ్ ఫుల్ సెట్, ఫుల్ జాలీ జోష్ జోష్ అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి, ఆగండి. అప్పుడే అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మీ పేరెంట్స్, మీ కలలు అన్నీ కూడా దీనితోనే. అసలు ఏంటి ఈ ఎంసెట్? దీనివల్ల మనకి యూజ్ ఏంటి? మన కలలు ఎలా నెరవేరుతాయి? లక్షల్లో జీతాలు అంటారు కదా! అవన్నీ దీనివల్లే వస్తదా? ఇలా చాలా డౌట్స్ మీకైతే ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం, కేవలం మీకోసం ఈ ఎంసెట్ సంబంధించి 5 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడతాను. ఈ వీడియోలోనే పెడతాను. కేర్‌ఫుల్‌గా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా నువ్వు ఎన్నెన్నో చదివి ఉంటావు. కానీ ఇప్పుడు అలాగైతే కాదు. నువ్వు ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తయితే, ఇప్పటి నుంచి చదవబోయేది ఇంకో ఎత్తు. ఈ ఒక్క ఎంసెట్‌తో నీ కెరియర్‌ని మలుపు తిప్పుకోవచ్చు. ఇలా ఎవ్వరు చెప్పరు, జాగ్రత్తగా వినండి. కొన్ని లక్షల మంది రాస్తారు. మీరొక్కరే కాదు, కాంపిటీషన్ మామూలుగా లేదు. 5,00,000 మంది రాస్తారు. సో, దానితో పాటు లాస్ట్ ఇయర్ ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకున్నారో వారు రాస్తారు. సో, చాలా కాంపిటీషన్ అయితే ఉంది. అందులో నీకు టాప్ ర్యాంక్ రావాలంటే ఏం చెయ్యాలి? ఎలా చదవాలి? ఈ ఒక్క 45 డేస్ షెడ్యూల్ నీది కాదనుకుని నేను చెప్పింది ఫాలో అవ్వు. ఎంజాయ్‌మెంట్ అంతా పక్కన పెట్టే. సోషల్ మీడియా మెయిన్‌లీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టండి దయచేసి. ఈ ఎంసెట్ మీద మీరు గనక ఫోకస్ పెడితే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ పెట్టినట్లే. ఈ ఎంసెట్ అనేది మీ కెరియర్‌ని మలుపు తిప్పబోతుంది. ఇదొక గేమ్ చేంజర్. అసలు ఈ ఎంసెట్ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. సో, మీరైతే చాలా వరకు కూడా వినే ఉంటారు. ఇంజినీరింగ్ చేసి మా వోడు జాబ్ తెచ్చుకున్నాడు. సో, మా అమ్మాయి ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్ అయితే తెచ్చుకుంది మా అమ్మాయి అని చెప్పేసి అయితే అంటారు. సో, ఈ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామే ఈ యొక్క ఎంసెట్. బీటెక్ అంటారు. బీటెక్‌లో జాయిన్ అవ్వడం గానీ, లేదా ఫార్మసీలో జాయిన్ అవ్వడం గానీ, ఈ యొక్క ఎంసెట్ ద్వారా అయితే మీకైతే యూజ్ అవుతుంది. బయట మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ లాక్స్ ఆఫ్ ఫీజ్ అయితే పే చేయాలి. అదే ఎంసెట్ ద్వారా అయితే మీకు సీట్ మీరే తెచ్చుకుంటారు. సో, టోటల్‌గా ఏంటంటే ఎంసెట్ సంబంధించి 160 బిట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బిట్‌కి 1 మార్క్. సో, టోటల్ 160 మార్క్స్. అందులో గనక మీరు జస్ట్ ఒక 100 మార్క్స్ గనక తెచ్చుకోగలిగితే యూ ఆర్ ద టాప్ ర్యాంక్. ఓకే. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ ముందే చెప్తున్నా. మ్యాథ్స్‌లో 80 బిట్స్ ఉంటాయి. బైపీసీ వాళ్ళకైతే బయాలజీ 80 బిట్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. లైక్ ఎలాగంటే 40, 40 ఈచ్ అండ్ వన్. సో, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో, టోటల్ 3 అవర్స్ అయితే ఉంటాయి. ఫుల్లీ ఆన్‌లైన్ బేస్డ్ అయితే ఎగ్జామ్ ఫ్రెండ్స్. మొత్తం కూడా మీరు ఆన్‌లైన్‌లో రాయవలసి ఉంటుంది. లైక్ మీరు ఆఫ్‌లైన్‌లో రాసి ఉంటారు. బబ్లింగ్‌కి సంబంధించి చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే అలా కాదు. మొత్తం కూడా ఆన్‌లైన్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా లాస్ట్‌లో అయితే మీకైతే చెప్తాను. అయితే ప్రెజెంట్ చూసుకుంటే టోటల్ 160లో నువ్వు జస్ట్ ఒక 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఆ 100 మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఖచ్చితంగా అంటే యూ విల్ బి గెట్ గుడ్ ర్యాంక్. ఓకే. అయితే ఇవి ఎలా తెచ్చుకోవాలి? ఇది ఒక బ్రహ్మ విద్య అయితే కాదు. ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. అంత ప్రిపరేషన్ గైడెన్స్, మొత్తం మెటీరియల్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్‌లు కానీ, మొత్తం ఏమి టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ ఎగ్జామ్ అనగానే మనకైతే నార్మల్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటాం. కానీ ఒక ప్లానింగ్‌లో వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఇప్పుడు టైమ్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ప్లానింగ్‌లో వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క టాపిక్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్తారు. సో, ఇందులో ఫస్ట్ పేపర్ వెయిటేజ్ బట్టి మీరైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ అన్నీ కూడా వెయిటేజ్ ఎక్కడైతే డిస్ప్లే చేస్తానో ఒకవేళ ఇవి కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్రెడీ సెండ్ చేశాను. వెయిటేజ్ బట్టి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎక్కువ ఏ టాపిక్‌లో క్వెషన్స్ వస్తాయో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? బట్ ఇది చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. ముందే చెప్పేస్తున్నాను. కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే చదవండి. ఎందుకంటే టాపిక్స్ వైస్ చూసుకొని వెళ్తూ ఉంటారు. ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే మీకైతే ఏమి అర్థం అవ్వదు. సో, తర్వాత చూడండి. జస్ట్ 5 మినిట్స్ చూడండి. అర్థం కాలేదా పక్కన పెట్టండి. ఒక 10 మినిట్స్ ఆగండి. మళ్ళీ చూడండి. అర్థమయ్యే వరకు చూడండి. ఎందుకంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.
కాకపోతే ట్రై చేస్తూ ఉంటే మీకైతే అర్థమవుతుంది. మీరు కాన్సంట్రేషన్ పెట్టగలరు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, సో ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసాం, మనకి ఎంసెట్ ఎందుకులే, ఏదో ర్యాంక్ వచ్చేస్తది, ఏదో కాలేజ్ వచ్చేస్తది అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు అది అస్సలు తెలీదు మీకు. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నప్పుడు వినండి. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఇలా గైడెన్స్ ఇచ్చాను. కాకపోతే వాళ్ళు లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తర్వాత మీకు చెప్తాను. అది వేరే విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్‌లోకైతే వెళ్దాం. ఆల్రెడీ ఎంసెట్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మే 19 నుంచి 27 వరకు అయితే జరుగుతాయి. అయితే ప్రెజెంట్ మనకి మార్చ్ 15, సో ఈ రోజు నుంచి కరెక్ట్‌గా ఏప్రిల్ 31 45 డేస్. తర్వాత మే 1 నుంచి మే 18 వరకు ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఈ ఒక్క 45 డేస్ మీరు ఏం చేయాలి? సో యుటిలైజ్ చేసుకోవాలి. ఎలాగో కూడా చెప్తాను. సో మీకు కొద్దిగా ఎగ్జాంపుల్ వైస్‌గా చెప్తాను. జాగ్రత్తగా అయితే వినండి. పర్సన్స్ అయితే ఇంక్లూడ్ చేయను. సో సపోజ్ మీకు ఎగ్జాంపుల్ వేగా ఈ 45 డేస్ యుటిలైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, యుటిలైజ్ చేసుకోకపోతే ఎలాగ ఉంటుందో కూడా మీకు చెప్తాను. సో సపోజ్ ఏబిసిడి అనే 4 పర్సన్స్ అయితే ఉన్నారు. సో ఏ అనేవాడు 45 డేస్ యూజ్ చేసుకున్నాడు. బి అనేవాడు 25 డేసే. సి అనేవాడు ఒక 5 డేస్. డి అనేవాడు అయితే అసలు ఏది కేటాయించలేదు. అంటే లైక్ ఏది కూడా యుటిలైజ్ చేసుకోలేదు. సో తర్వాత ఏంటంటే 45 డేస్ చదువుతున్నవాడు అంటే ఏ అనేవాడు ఫుల్‌గా కాన్సెప్ట్‌లు చూసాడు, ఫుల్‌గా ప్రాక్టీస్ చేశాడు, ఫుల్ ఫోకస్డ్‌గా అయితే ఉన్నాడు. సో బి అనేవాడు ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్‌లు చూసాడు, ప్రాక్టీస్ చేశాడు. బట్ లిటిల్ బిట్ ఫోకస్ అంతే. బట్ సి అనేవాడు ఏంటంటే కాన్సెప్ట్‌లు చూసేసి ఓకే వచ్చేస్తది అని చెప్పి పైపైన చూసాడు. ప్రాక్టీస్ ఏం చేయలేదు. అలాగే షార్ట్ కట్లు చూసాడు. నో యూజ్. బట్ డి అనేవాడు ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్స్. మనోడు కొంచెం తెలివనోడు కదా! అందుకని షార్ట్ కట్లు చూసాడు డైరెక్ట్. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా ఎగ్జామ్ అయిపోయింది. బాగా రాశారు. రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసా? ఫస్ట్ బి అనేవాడికి 20K నుంచి 40K వరకు వచ్చింది ర్యాంక్. సి అనేవాడికి 70K నుంచి 1,00,000 వరకు వచ్చింది. ఇప్పుడు డి అనేవాడికి అబోవ్ 1,00,000, ఇన్ సమ్ కేసెస్ క్వాలిఫై కూడా అవ్వకపోవచ్చు. ఏ అనేవాడికి 1K నుంచి 5K వరకు ర్యాంక్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి టైం అనేది ఎంత ఇంపార్టెంటో. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేర్చుకోవడం చాలా కష్టం. ఏదో వినడం, చూసేయడం చాలా సులభం. మన బ్రెయిన్‌కి ఎక్కించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి అలవాటైతే వదులుకోవడం చాలా కష్టం. చెప్తున్నాను కదా! సో ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నప్పుడు వినండి. కరెక్ట్‌గా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకెందుకంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. ఎప్పుడైతే మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత సో అప్పుడు అర్థమవుతది ప్లేస్‌మెంట్ టయానికి అనవసరంగా ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యానే, ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతే బాగుండును అని చెప్పి అలా వస్తది మొత్తం నీకు థాట్స్ అన్నీ కూడాను. అప్పుడు రియలైజ్ అయినా గానీ నో యూజ్. సో మీరు ముందుగా అలా అవ్వకూడదని చెప్పేసే మీరు మంచి కాలేజ్‌లో మంచి ప్యాకేజ్‌తో రావాలని చెప్పేసే మీకు ముందు నుంచే గైడెన్స్ అయితే ఇస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ముందే చెప్పాను. కాంపిటీషన్ అయితే చాలా ఉంది. అయితే మీరు ఇక్కడ చూడండి ముందే చెప్పాను కదా! ఇక్కడ ప్యాకేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే 1K నుంచి 5K వచ్చిన వాడికి మంచి ర్యాంక్ వచ్చింది. మంచి కాలేజ్‌లో సీట్ వస్తది. ఆ కాలేజ్‌లో సీట్ వస్తే వాడికి క్యాంపస్ ఇంటర్వ్యూ టైంలో వాడికి మినిమమ్ 12 నుంచి ఒక 18 లాక్స్ వరకు కూడా ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 20K నుంచి 48K చూసుకున్నట్లయితే వాళ్ళకే వస్తది. బట్ 8-12 లాక్స్. సో సి అనేవాడు చూసుకుంటే 70K to 1,00,000 అయితే ర్యాంక్ అయితే ఉంది. సో 3-4 లాక్స్ ప్యాకేజ్ వస్తది. సో డి అనేవాడికి ఏంటంటే వస్తాయి. బట్ వాడు ప్లేస్ అవ్వడు. అలా ఉంటది. బట్ క్యాంపస్ ఇంటర్వ్యూసే రావు. బికాజ్ ఇక్కడ ఏంటంటే ముందుగా ర్యాంక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపెనీస్ ఆ కాలేజ్‌కి వచ్చి ప్రిఫర్ చేసుకుంటాయి. ఎందుకంటే హైలీ టాలెంటెడ్. సో వాళ్ళు డెడికేషన్‌గా ఉన్నారు అని చెప్పేసి. సో దట్స్ వై ఐ యామ్ సేయింగ్ అబౌట్ దిస్. ఓకే. సో అయితే అన్న ఇప్పుడు అంతా బాగానే చెప్తున్నావు కదా! ఇప్పుడు మేము ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే డైలీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళు ఉంటే బయాలజీ అనుకోండి. సో నేను నార్మల్‌గా ఎంపీసీ వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ప్రెజెంట్ చూసుకుంటే మ్యాథ్స్‌లో చూసుకుంటే 80, ఫిజిక్స్‌లో చూసుకుంటే 40, కెమిస్ట్రీలో చూసుకుంటే 40, టోటల్ 160. సో ఇందులో కరెక్ట్‌గా మ్యాథ్స్ నుంచి పర్ఫెక్ట్‌గా 50 బిట్స్, ఫిజిక్స్‌లో 25 బిట్స్, కెమిస్ట్రీలో 25 బిట్స్. సో టోటల్ ఎంత 100 బిట్స్. ఓకే. సో ఇక్కడ మీరేంటంటే ఫుల్‌గా కాన్సంట్రేషన్ అయితే చేయాలి. ఇక్కడ మీరు 100 మార్క్స్ తెచ్చుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ర్యాంక్ అయితే వస్తది. అయితే ఈ యొక్క 100 బిట్స్ కూడా అటెంప్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అటెంప్ట్ వేరు, పర్ఫెక్ట్ అటెంప్ట్ వేరు. పర్ఫెక్ట్ అటెంప్ట్ అయితే చేయాలి.
ఇప్పుడు సపోజ్ మీకు 160 బిట్స్ అయితే ఉన్నాయి. సో 160 బిట్స్‌కి మొత్తం అన్ని బిట్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే మ్యాక్సిమం అవుతది. బట్ స్టార్టింగ్ నుంచే ప్రిపరేషన్ ఉన్నవాడికి. బట్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీకు కూడా అవ్వచ్చు. బట్ మీరు ఫుల్ డెడికేషన్‌తో ఉంటేనే. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 100 మార్క్స్ కరెక్ట్‌గా తెచ్చుకుంటే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తది. సో, ఇక్కడ మీరు ఎగ్జామ్ టైమ్‌లో ఈ 3 అవర్స్‌ని మీరు ఎంత బాగా యుటిలైజ్ చేసుకోగలిగితే మీకు అంత మంచి ర్యాంక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందులో మీరైతే ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. అయితే ఇందులో మీకు చూసుకుంటే పర్ఫెక్ట్ అటెంప్ట్ అయితే వేరు. అన్నీ అటెంప్ట్ చేయాలి. బట్ పర్ఫెక్ట్ అటెంప్ట్ 100 చేయండి. సో, మిగిలిన 60 బిట్స్ తర్వాత చూసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ అన్నీ ఒకేసారి అయితే పెట్టేసుకోకండి. డైరెక్ట్ ఈ యొక్క టైమ్ టేబుల్ ఫాలో అవుతూ చేస్తే మాత్రం మీకు ఈజీగా మార్క్స్ అనేవైతే వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే సో, డైరెక్ట్ మనకి టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో, మీ యొక్క టైమింగ్స్ మీరు షెడ్యూల్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ ఏంటంటే కొంతమందిని చూసాను. సో, వాళ్ళకి టైమ్ టేబుల్ మీకైతే ఫాలో అయితే బాగుంటదని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 5 AM టు 11 PM మొత్తం కూడా మనకి ఈ యొక్క కాన్సెప్ట్‌కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్‌లు ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత అంటే మ్యాథ్స్ సంబంధించి కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఫిజిక్స్ సంబంధించి 2 PM టు 5 PM. తర్వాత కెమిస్ట్రీ 7 PM టు 9 PM. సో, ప్రిపేర్ అవ్వండి మొత్తం. సారీ 10 PM. సో, మొత్తం కూడా ప్రిపేర్ అవ్వండి. సో, ప్రిపేర్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ సంబంధించి లైక్ దగ్గర మెటీరియల్స్ అయితే ఉంటాయి కదా! మెటీరియల్స్ లేకపోయినా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. సో, అక్కడ నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్స్ తీసుకొని ఆ టాపిక్‌కి సంబంధించి క్వెషన్ ఉంటే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ అయింది వేరు. ప్రిపరేషన్ అయిన తర్వాత ఏంటంటే టెస్ట్ చేసుకోలేదనుకో మీరు ప్రిపేర్ అయింది గుర్తుండదు. అలా కాకుండా టెస్ట్ చేసుకుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది. నేను పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతున్నాను. ఒకవేళ లేకపోతే మాత్రం రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. నో ప్రాబ్లమ్. బట్ పర్ఫెక్ట్‌గా అయితే ఉండాలి. అన్నీ కూడా కవర్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే ఈజీగా అయితే అవుతది. చెప్తున్నాను కదా! మనకి ఇక్కడ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే మాత్రం మీరు ఈజీగా మార్క్స్ అనేవైతే స్కోర్ గెయిన్ చేయగలరు. టాప్ ర్యాంక్ అయితే కొట్టగలరు. అయితే ఇందులో చూసుకుంటే మెయిన్ థింగ్ మీరు కాన్సెప్ట్ ప్రిపేర్ అయినప్పుడు ఒక నోట్‌బుక్ అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా అవసరం అవుతది లాస్ట్‌లో మాత్రం. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ అన్ని చూడడం వేరు. కాన్సెప్ట్‌లు చూడాలంటే మినిమమ్ ఒక 10-15 పేజెస్ అలా తిరగేయాలి. అలా కాకుండా మీరు ప్రతీది కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తారు కదా! సో, ప్రాక్టీస్ చేయండి. ఫుల్‌గా నిజం చెప్తున్నాను. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, ప్రాక్టీస్ చేసిందంతా కూడా ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కొన్ని కీ పాయింట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతదంటే మీరు లాస్ట్‌లో ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు మొత్తం తిరగేయక్కర్లేదు. జస్ట్ ఈ యొక్క నోట్‌బుక్‌ని రిఫర్ చేసుకుంటే మీకు ఈజీగా మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే. అప్పుడు అలా చేశాను కదా! సో, మొత్తం ఓకే. ఇలా ఉంటదా అని చెప్పేసి అనుకుంటారు. సో, ఇలా మొత్తం ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా టాప్ ర్యాంక్ అయితే స్కోర్ అయితే గెయిన్ చేయగలరు. వీడియో డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదేదో పట్టించుకోకండి. సో, ఇక్కడ ఏంటంటే మీకు మళ్ళీ మే 1 నుంచి మే 18 వరకు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో. అది ఎప్పుడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది కంప్లీట్ చేయండి. సో, మీకు ఫుల్ గైడెన్స్ అయితే నేనైతే ఇస్తాను. ఏం కావాలన్నా కానీ నేను మీకు ఇస్తాను. మీరు జస్ట్ మీరు ప్రిపరేషన్ అవ్వడమే. మీ పేరెంట్స్ కలలు, మీ కలలు అన్నీ కూడా నెరవేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాక్టీస్ బాగా చేయండి. సో, ఎక్కడ కూడా ప్రాక్టీస్ ఆపకండి. సో, ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మీకు అంత బాగా అయితే గుర్తుంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకైతే గ్రూప్‌లో మెన్షన్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే. సో, మెటీరియల్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు డే టు డే ప్రొవైడ్ చేస్తాను. సో, ఏ రోజుకి ఆ రోజు అదైతే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మెయిన్‌గా మీరు ఫుల్‌గా ప్రిపేర్ అవ్వి మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అనేది నాకైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు కూడా అది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ప్రీవియస్ ఇయర్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అందులోంచి కొన్ని క్వెషన్స్ డైరెక్ట్ క్వెషన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అంటే డైరెక్ట్ మోడల్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీరు ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ గెయిన్ చేయగలరు. సో, మీరు ఏంటంటే గాల్లో చూడడం వల్ల నో యూజ్. దాన్ని కిందకి తీసుకురావాలి. మీ యొక్క చేతల్లో చూపించాలి. అప్పుడే మీకైతే మార్క్స్ అనేవైతే వస్తాయి. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో మొత్తం మెన్షన్ చేశాను. ఈ యొక్క పేపర్ సంబంధించి అంతా కూడాని. సో, తర్వాత చూసుకుంటే మాక్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా చెప్తాను. మాక్ టెస్ట్ అనేది మీరు తర్వాత రాయాలి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెడుతున్నారు. సో, మీకు
లైవ్ టెస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. సో లైవ్ ఎగ్జామ్ సంబంధించి మాక్ టెస్ట్ ఆన్లైన్లో రాయాలి. ఆ లింక్ కూడా నేను త్వరలో ప్రొవైడ్ చేస్తాను. సో మాక్ టెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సో అది మీరు జస్ట్ ఒక శాంపుల్గా రాయాలి. సో అది మెయిన్లీ మాక్ టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలని చెప్పి మీకైతే ఐడియా ఉంటుంది కాబట్టి, సో మీకైతే తర్వాత చెప్తాను. అది డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో కామెంట్ చేయండి కావాలంటే మాత్రం. సో మొత్తం కాన్సెప్ట్ అయితే ఈ ఫ్రెండ్స్, మొత్తం కూడా మీకైతే అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం మనకు గూగుల్లో, ఇంటర్నెట్లో బొచ్చుడు వీడియోలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా రిఫర్ చేయండి. లైక్ మనకి యూట్యూబ్లో చూసుకుంటే వేదాంతు క్లాసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా బాగా చెప్తారు, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఎంసెట్ని మొత్తం మీ లైఫ్ కెరియర్ సెట్ చేసే విధంగా మనమైతే వెళ్దాం. సో మీరు కూడా ఓకే అనుకుంటే మాత్రం వీ విల్ క్రాక్ ఎంసెట్ అని చెప్పి కింద అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో అప్పుడైతే అడుగుతాను, సో ఎంతవరకు ప్రిపేర్ మీరైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.